వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునఃస్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత ఏరు ముందా ఏరువాక పౌర్ణమి ముందా. ఈ సామెత ఖచ్చితంగా చెప్పాలి అంటే వాతావరణానికి సంబంధించిన సామెత, మనస్తత్వానికి సంబంధించిన సామెత, లేదా ఎవరినైనా నిందాస్తుతి అంటారు చూసారా, అలాగా మనం తిట్టాలి అనుకున్న వాళ్ళని ఇలా కూడా తిట్టచ్చు అన్నమాట. ఏరు ముందా ఏరువాక పౌర్ణం ముందా అనేది సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెత అండి. ఇది నానుడి. ఏరు ముందా అంటే ముందు ఏరు పారిందనుకోండి అంటే వర్షాలు వచ్చేస్తాయి అన్నమాట. లేదా ఏరువాక పౌర్ణమి ముందా అంటేను ఏరులు వచ్చాక పౌర్ణమి తిథుల ప్రకారం వచ్చేదన్నమాట. జ్యేష్ఠ పౌర్ణాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. ఆ రోజు ఎడ్ల బండ్లు కట్టుకుని నాట్లు వేయటానికి వెళ్తూ ఉంటారు గ్రామీణ ప్రజలు. అంటే నాకు వ్యవసాయం మీద కొద్దిగా అవగాహన ఉంది, పెద్దగా అవగాహన లేదు, కానీ మా బామ్మగారు వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు ఏమే పౌర్ణం వచ్చిందా అని. ఈసారి చూడాలి ఏరు ముందా ఏరువాక పౌర్ణం ముందా అని. ఏరువాక పౌర్ణమి అంటే ఇప్పుడు ఇవాళ రోజు చూద్దామండి. ఇవాళ ఏకాదశి అనుకోండి, ఇంకొక 4 రోజుల్లో పౌర్ణమి వస్తుంది. ఈ లోపల మనకి వర్షాలు పడ్డాయి కదా నిన్న మొన్నట్లో, అంటే ఏరు పారుతుందన్నమాట. ఈసారి ఏరే ముందు. ఒకవేళ వర్షాలు లేదనుకోండి అప్పుడు ఏరువాక పౌర్ణమి ముందు. ఆ రోజు పౌర్ణమి నాడు ఎడ్ల బండిని కట్టుకుని నాగలికి వాటికి పూజ చేసి వాళ్ళకున్న దీంతో నీటి వనరులతోటి పొలాలు దున్నుతారన్నమాట. ఇది అసలు ఈ సామెత అర్థం. సామాన్యంగా ప్రజలు మాట్లాడుకునే నానుల్లో ఏరువాక పౌర్ణమి అంటే జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి వచ్చిందా అని అడుగుతారన్నమాట. అది అంత చదువుకొని, అంటే ఇప్పుడంటే మనకి టెక్నాలజీ పెరిగిపోయి టీవీలు అవన్నీ వచ్చేసి ఇట్లా పౌర్ణమి పలానా అందరూ చెప్పేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వాట్సాప్లు వచ్చేసి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాక చివరికి ఇంకా చాలా చిన్నపిల్లల్ని అడిగినా కూడా ఉండు ఒక్క నిమిషం చెప్తాము అని గూగుల్ అని అడిగేసి చెప్పేస్తున్నారు. ఇదివరకు అట్లా కాదండి. పంతుళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు బలానా రోజు పౌర్ణమి, ఆ లోపల మీరు అందరూ సిద్ధం చేసుకుంటే గోమాత పూజ, ఎడ్ల పూజ, మళ్ళా నాట్లు నాటడానికి అవన్నీ పూజలు చేసేవాళ్ళు అన్నమాట. వ్యవసాయం ఆరంభం. అలాగే ఒక మన రోజులు మారాయని, అంటే నేను కూడా అప్పటి పుట్టలేదనుకో, ఆ చిన్నప్పటి పాటలు వింటేనే మనకి గుర్తొస్తుంది. ఏరువాక సాగర్లో రన్నో చిన్నన్న అని. అంటే ఏరువాక సాగింది అంటేను ఆ ఎడ్ల బడ్లను పట్టుకుని వీళ్ళు కూడా వెళ్ళి వ్యవసాయం చేస్తారనమాట. ఇది మన అవగాహన కోసం చెప్పుకుంది. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే దీనికి ఇంకో అర్థం కూడా ఉందండి, శ్లేషార్థము. అది చెప్పుకోవాలంటే శరామములే మన సుబ్బలక్ష్మి సుబ్బారావుని తీసుకొచ్చేద్దామండి. సుబ్బలక్ష్మి సుబ్బారావు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కట్టుకున్న ఇంట్లో గృహప్రవేశం చేసే ముందు ఈ శంకుస్థాపనకి వాటికి రమ్మంటేను ఆడపడుచులు వాళ్ళు, అంటే సుబ్బలక్ష్మి ఆడపడుచులు వాళ్ళు రాలేదు. సుబ్బయ్యమ్మ కూడాను కొంచెం కించిత్ తను బాధపడేదన్నమాట. ఒక్కగానొక్క కొడుకు, వసే మీరు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏమైందిరా రావచ్చు కదా, ఏమైంది, తమ్ముడు మిమ్మల్ని బాగానే చూస్తున్నాడని ఏదో మా నాన్న తను చెప్పేది. ఈ సంవత్సరం అంటే మూడం ఉందనుకోండి, లేకపోతే సామాన్యంగా ఏంటి అంటేనే వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ముహూర్తాలు పెట్టుకుంటారు. ఆషాఢ మాసం వ్యవసాయానికి ఇది, అది కాక అది శూన్యమాసం అని వాళ్ళు గృహప్రవేశ ముహూర్తాలు అవన్నీ కూడా తగ్గించుకుంటారన్నమాట. ఎందుకంటే ఖర్చు అనేది వ్యవసాయం మీద పెట్టాలని. ఈ సామెతలో చాలా అర్థాలు ఉన్నాయండి. ఇది కంప్లీట్గా ఫుల్గా మనకి వాతావరణానికి, ఫైనాన్స్కి, అగ్రికల్చరల్కి సంబంధించిన సామెత అన్నమాట. ఈ సామెత కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మీరు తరచూ వినే సామెతే. ఏరు ముందా ఏరువాక పౌర్ణం ఉందా. ఏరు ముందు వచ్చిందంటే వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయని. పౌర్ణం వచ్చిందంటే వీళ్ళు సంసిద్ధులు అవుతారు. బావి తవ్వుకోవాలా, బోరింగ్ వేసుకోవాలా, నీళ్లు రావాలా, ఆ పౌర్ణం తిథికి. అలా ఈ సామెతలో ఇదన్నమాట ఏం చేస్తారు అన్నది. సరే, మళ్ళీ మనం సుబ్బలక్ష్మి సుబ్బారావుకి వచ్చేస్తే ఆడపడుచులు వాళ్ళ ఇంకా రాలేదు, బలానా రోజు వస్తాం, అలా వస్తాం, ఇలా వస్తాం అంటారన్నమాట. ఎప్పుడు పెట్టించేవరా ముహూర్తం అని అడుగుతుంది సుబ్బయ్యమ్మ సుబ్బారావుని. అంటేను పౌర్ణమి వెళ్ళిన విధియో లేకపోతే పౌర్ణమి ముందు ఏకాదశో మంచిది అంటేను, ఓహో ఏరువాక ముందా ఏరువాక పౌర్ణమి ముందా అంది సుబ్బయ్యమ్మ. అదేంటో అత్తయ్య గారు ఇంకా వర్షాలు పడలేదు కదా అంటే, అది వాతావరణానికి సంబంధించిందే. వాళ్ళిద్దరూ వచ్చి ఏడిచారనుకో మిమ్మల్ని చూసి, ఏరువాక వచ్చినట్టే. లేదా
పౌర్ణమి వచ్చిందనుకో నా కూతుళ్ళు ఘనంగా లక్ష్మీదేవుల్లాగా వచ్చినట్టు. లేదా తర్వాత వచ్చారనుకో ఏరుకి మనకు అర్థమైపోయి ఉంటుంది కదండి, వాళ్ళు కుళ్ళు పడిపోయి లేటుగా వచ్చారు గృహప్రవేశం టైంకి అందుకోకుండా అనేది సుబ్బయ్యమ్మ ఉద్దేశం. సుబ్బలక్ష్మికి అర్థమైనా అర్థం కానట్టు ఏమో అత్తయ్య గారు ఏరు ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఏరువాక పౌర్ణమి మాత్రం ముందుంటుందేమో అంది. అంటే వాళ్ళ వదినగారులకి ఒత్తాస పలుకుతున్నా లేక అత్తగారితోటి తాళం వేస్తున్నా లేతే వదిన గారిని ఎద్దేవా చేసేదా అనేది మన మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుందండి. అయితే ఈ సామెతకి అర్థమైతే ఇదేనండి. నాకు తెలిసినంతవరకు, నాకు అర్థమైనంత వరకు, మా పెద్దవాళ్ళు చెప్పినంత వరకు ఇది కొంచెం చుప్పనాతి సామెత కూడా అన్నమాట. ఇంకా ఏరువాక పౌర్ణం రాలేదు కానీ ఏరు వచ్చేసిందే అంటారు ఏడ్చేవాళ్ళు. కానీ మనం ప్రోగ్రెస్ అవుతుంటే ఏడ్చేవాళ్ళని చూసి పెద్దవాళ్ళు అనే మాటలు ఇవి. ఈ సామెతకి ఖచ్చితంగా ఇదే ఉదాహరణ అని నా భావన. నా భావంతో మీరేకీభవిస్తారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతలో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.